అన్ని నామినేషన్స్ ఒకెత్తైతే బిగ్ బాస్ సీజన్ 9 లో 7వ వారం జరిగిన నామినేషన్స్ మరొకెత్తనే చెప్పాలి. ముఖ్యంగా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వర్సెస్ ఓల్డ్ కంటెస్టెంట్ అన్నట్టుగానే కొనసాగాయి. ఇక ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ దువ్వాడ మాధురిని, చిట్టి పికెల్ రమ్యని నామినేషన్ చేశారు. అయితే ఇద్దరిని నామినేషన్ చేసిన పాయింట్ ఏంటంటే, ఆ రోజు ఏదైతే నాకు వీకెండ్ నా హోస్ట్ నాగార్జున గారు కన్ఫెక్షన్ రూమ్ లో ఏదైతే వీడియో వేశారో అది నేను చూసినప్పుడు మబ్బులు విడిపోయానే చెప్పాలి. ముఖ్యంగా దువ్వాడ మాధురి గారు, నేను మిమ్మల్ని నామినేషన్ చేస్తున్న పాయింట్ ఏంటంటే, ఆ రోజు మిమ్మల్ని నేను కూర్చోండి మాట్లాడుకుందామన్నాను, కానీ మీరు నువ్వు చెప్తే నేను వినాలా అని ఏదో తప్పుగా పోర్ట్రేట్ చేశారు. అది నాకు నచ్చలేదు. హౌస్ లోని ఎవరు ఏం చెప్పినా సరే మీరేదో పెద్ద మనిషిలాగా వ్యవహరించారు తప్ప అలా ఏమీ నాకు కనిపించలేదు. ముఖ్యంగా ఇద్దరు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయంటూ ఏదో తనుజాకి నాకు జరుగుతున్నట్టు, దాన్ని మీరేదో పగడ్బందీగా జనాలకి తెలియజేయాలన్నట్టు మా ఇద్దరి కోసం మాట్లాడుకోవటం లేనిది ఉన్నట్టు నాకు నచ్చలేదండి. అందుకే నేను మిమ్మల్ని నామినేషన్ చేస్తున్నానండి అంటూ మొత్తానికి అంతే గనక పవన్ కళ్యాణ్ ఈ పాయింట్ చెప్పి నామినేషన్ చేశాడు దువ్వాడ మాధురికి. అలాగే చిట్టి పికెల్ రమ్య దగ్గరికి వచ్చి, అమ్మ రమ్య, నువ్వు పెర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసావని నాకు అక్కడ ఏదైతే కన్ఫెక్షన్ రూమ్ లో వీడియో వేశారో అప్పుడు అర్థమైంది. నువ్వు తనుజాని నన్ను తప్పుపట్టావు కదా, అయితే నేను నిన్ను తప్పు పడతాను. నువ్వు ప్రతిసారి హౌస్ లో వచ్చిన తర్వాత అద్దం బెద్దం లేకుండా ఏదో కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నావు, నువ్వేదో పెద్ద ఫిగర్ లాగా ఫీల్ అవుతున్నావు అంటూ పవన్ కళ్యాణ్ ఈ డైలాగ్ వేసుకున్నాడట. అంతేకాకుండా నామినేషన్ చేస్తున్న రీజన్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ కి చాలా అమ్మాయిల పిచ్చు, పైగా నేను అందరినీ ఇలా చేతులేసి మాట్లాడతానా, మీ వరకు వస్తే చెంప పగల కొడతారా, అది ఎంతవరకు కరెక్టు కాదు కదా. ఒక రోజు నన్ను చూడకుండానే మీరు ఎలా జడ్జ్ చేసి మాట్లాడతారు. ఇంత పెద్ద రియాలిటీ షోలో నేను గనక మీ క్యారెక్టర్ కోసం అసాసినేట్ చేసి మాట్లాడితే ఊరుకుంటారా అనేసప్పటికి, ఎందుకు ఊరుకుంటానంటే మీకొకటే న్యాయం నాకొకటే న్యాయమా, అసలు మీతో మాట్లాడడమే వేస్ట్. బిగ్ బాస్ నా పాయింట్స్ అయితే ఇవి అంటూ మొత్తానికి దువ్వాడ మాధురి ఫోటో అండ్ అలాగే రమ్య ఫోటో తీసుకెళ్లి మంటల్లో వేశాడు పవన్ కళ్యాణ్. మరి ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ అంటే తన ఆట తీరును స్టార్ట్ చేశాడనే చెప్పాలి. ఎందుకంటే ఇంకా స్టార్ట్ చేయకపోతే టాప్ 5 కంటెస్టెంట్ అనుకున్న బర్నీ గారే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయారు కాబట్టి. మరి అలాగే మొత్తానికి పవన్ కళ్యాణ్ నామినేషన్ చేసిన పాయింట్ మీరు కరెక్ట్ అనుకుంటున్నారా లేదా అనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.